జన్ ఆశీర్వాద యాత్ర చేపడతా ఉన్నారు. దాదాపు మహాశక్తి ఆలయం నుంచి కొండగట్టు వరకు 40 కిలోమీటర్ల యాత్ర కొనసాగుతా ఉన్నది. పొద్దున ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయిన యాత్ర ఇంకా కొనసాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం కురిక్యాల అంటే కొండగట్టు వెళ్లే దారిలో కురిక్యాలలో ఉన్నాం. సో ఈ యాత్రకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ నాయకురాలు బుడిగ శోభ ఉన్నారు. నమస్తే. ఏంటి ఈ యాత్ర ఎందుకు చేపడతా ఉన్నారు? ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎండలో వీళ్ళందరినీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారా మీరు? కార్యకర్తలు ఇబ్బంది పెట్టేది లేదు. సంజన్న పాదయాత్ర అంటే కార్యకర్తలందరికీ ఒక ఉత్సాహము, అదే విధంగా ధైర్యం కూడా. ఇంకోటి ఏంటంటే ఇవాళ సంజయ్ అన్న అంటే రాజకీయంగా నిలబడ్డ కార్యకర్తలు, నమ్ముకున్న కార్యకర్తలు గెలిస్తే ఆనందంలో కొండగట్ట యాత్రకు నడిచి వస్తాని మొక్కిండు కాబట్టి ప్రజలందరూ కూడా ఒక నమ్మకం గల దేవుడు కాబట్టి తను అనుకున్న లక్ష్యం నెరవేరింది. అంటే ఇలా మేయర్తో పాటు కొందరు సర్పంచులు, కొందరు ప్రజాప్రతినిధులు, బీజేపీ కార్యకర్తల నాయకుల దగ్గర గెలిచిండ్రు కాబట్టి ఆ ఉత్సాహంతో వల్ల సంజయ్ అన్న గారు పాదయాత్ర మొదలు పెట్టిర్రు. బండి సంజయ్ అన్న గారు కేంద్ర మంత్రి అయిన తర్వాత ఇది రెండోసారి దాదాపు పాదయాత్ర. అన్న ఎప్పుడు ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం అనేది ఉండదు. ఆయనకు భగవంతుడు పిలుస్తుండు అని ఒక నమ్మకంతో బయలుదేరుతాడు అంతే. అది ప్రజా సమస్యల మీదనైనా లేదా కార్యకర్తల నమ్మకం మీదనైనా పాదయాత్రలో బయలుదేరుతారు. ఎవ్వరు కూడా ఎండని భయపడతలేరు. దాదాపుగా నడిచేంతా నడుస్తుండ్రు. ఇప్పుడు హిందూ ఐక్యతను చాటాలనే ఉద్దేశంతో పార్టీతో సంబంధం లేకుండా ఈ యాత్ర చేపడుతున్నట్లు బండి సంజయ్ చెప్పారు. సో మీరేమంటారు? కరెక్టే కదా. హిందువులు అనేటోళ్ళం అందరం ఐక్యతగా ఉండాలని, ఈ భారతదేశాన్ని కాపాడుకోవాలని ఒక నమ్మకం, విశ్వాసంతోనే ఈరోజు సంజయ్ అన్న ఆలోచన, నమ్మకం, బీజేపీ పార్టీ నమ్మకం కూడా అదే. ఎందుకంటే హిందుత్వం లేకుంటే ఈ సమాజంలో బ్రతకడం కష్టం అనేది ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. ఆ నమ్మకమే మొన్నటి ఎలక్షన్ లో మనకు తీర్పు వచ్చింది. ఎందుకంటే 14 గెలిచిన వాళ్ళం ఇవాళ మేయర్ని కైవసం చేసుకున్నాం. అంటే రేపు రాబోయే రోజుల్లో కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా ఒక హిందుత్వ భావాన్ని తీసుకుపోయి ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకుపోయి మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు కైవసం చేసుకునే ఆలోచనలో కూడా ఈ పార్టీ సంజయ్ అన్న గారు కూడా ఉన్నారు. మేడం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామాన్లు చేసిన కామెంట్స్ మీ దగ్గర దాకా వచ్చాయా? మీరు విన్నారా? అంటే 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 బ్రాహ్మణులకు సంబంధించి బ్రాహ్మణులు వాళ్ళు లంజకొడుకు అంటడం, మునకొడుకు అట్లా అంటే ఇట్లాంటి పదాలు వాడే ఏం ఏం మాట్లాడతారో తెలియదు, వాళ్ళ మంత్రాల్లో ఏం చదువుతారో తెలియదు అనే ఒక కామెంట్ చేశారు. దీని మీద పెద్ద ఎత్తున దుమారం రేగుతా ఉంది. అసలు ఏం చెప్తారు ఆయన కామెంట్స్? నేను వినలేదు. వింటే మాత్రం మాట్లాడేదాన్ని, కానీ వినలేదు. అంటే నేను ఒకటే అంటున్నా, ఎవరిని కానీ ఒక మనిషిని మనం ఎవరు కానీ దూషించకూడదు. వీలైతే మాట్లాడి సాల్వ్ చేసుకోవాలి తప్ప కానీ ఏ కులాన్ని, మతాన్ని మనము విమర్శ చేసే హక్కు, అధికారం ఎవరికి కూడా లేదు. కాబట్టి నేను వినలేదు. సామెలన్న గారిది వినలేదు. వింటే మాత్రం మాట్లాడేదాన్ని. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏంది? మూసీని కోట్లతో గాంధీ విగ్రహం పెడతా ఉన్నారు. మూసీలో 5,000 కోట్లు, 10,000 కోట్లు అని చెప్తా ఉన్నారు. ఏంటి అసలు? ఈ రోజు బండి సంజయ్ అన్న పార్లమెంటు పరిధిలో హుజురాబాద్ లో పార్టీలకు అతీతంగా రైతులే ఇలా దీక్ష కూర్చున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర దీక్ష కూర్చున్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులని పట్టించుకోవడం లేదు, రైతు బంధు వేస్తలేడు, అకాల వర్షాలలో నష్టపోయిన రైతుల్ని ఆదుకోలేదు ఈ ప్రభుత్వం అని పెద్ద ఎత్తున హుజురాబాద్ లో ఇవాళ ధర్నా దీక్ష నడుస్తుంది. ప్రభుత్వము ఇచ్చిన హామీలు, గ్యారంటీలు అన్ని మర్చిపోయి వల్ల గాంధీ విగ్రహాలు పెట్టొద్దని మేము కానీ పెట్టే ముందు వాళ్ళు ఇచ్చిన 6 హామీలను, గ్యారంటీలను అమలు చేస్తున్నారా లేదా అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ కొత్తగా పెళ్ళైన జంటకి అంటే గత ప్రభుత్వం ఇచ్చే షాదీ ముబారక్ అనుకోండి, కళ్యాణ లక్ష్మితో పాటు 1 తులం బంగారం ఇస్తానన్నాడు కదా, అది మర్చిపోయిండ్రు. ఇవాళ రైతులకు ఇస్తానన్న, ప్రజలకు ఇస్తానన్న హామీలన్నీ మర్చిపోయి వల్ల ఇక మధ్యలో తనకి ఏ ఆలోచన వస్తుంది, నెక్స్ట్ మేమే మళ్ళీ అధికారంలోకి ఉంటాం అనేది కాంగ్రెస్ పార్టీ ముందస్తుగా ఏదో ముందు చూపుగా మేమేదో చేస్తామని హామీలన్నీ పక్కకు పెట్టి వాళ్ళ పార్టీ సిద్ధాంతాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నట్టు కనబడుతుంది. అంటే ఎన్నికలప్పుడేమో ప్రజలు కావాలి, 4 కోట్ల తెలంగాణ ప్రజలు కావాలి, కుటుంబ పాలన వ్యతిరేకించిండు, మా పాలన ప్రభుత్వము బాగుంటది, మేము అధికారంలోకి వస్తారన్నాడు. కానీ ఎక్కడ కూడా బాగాలేదు. మేమే కాదు, ప్రజలు ఎక్కడ అడిగినా కూడా, మీరు ఏ వర్గ ప్రజలను అడిగినా కూడా, మహిళలను అడిగినా కూడా వాళ్ళకి అకౌంట్లో ఇవాళ 2,500